సీన్ ఏం లేదు. ఓకే. సో, ఐ మీన్ యూ అండర్‌స్టాండ్ కదా! డైరెక్టర్ వచ్చేప్పుడు మెంటల్లీ యూ గెట్ ట్యూన్డ్. హ్మ్. ఓకే. ఈరోజు ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాం. ఏం చేసాం? ముందేం చేసాం? హ్మ్. వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద సీన్, ఫ్లో ఆఫ్ ద మూవీ. ప్రతీది జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. ఒక్క సీన్ మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటే అస్సలు జరగదు. హ్మ్. టోటాలిటీ ప్రతి సీన్ చేసేటప్పుడు టోటాలిటీ. ఈ సీన్‌లో ఇలా చేస్తుంటే క్లైమాక్స్‌లో ఒక్కొక్కసారి అయిపోతుందంటే ఫస్ట్ డేనే క్లైమాక్స్ షూట్ చేస్తారు. ఆ! ఫస్ట్ డే సినిమా ఫినిషింగ్ సీన్ షూట్ చేస్తారు. అండ్ దెన్ యూ హ్యావ్ టు లైక్ ఇమాజిన్ ఓకే. స్టార్టింగ్ నేను ఇలాగే చేసుండాలి. దిస్ ఈస్ హౌ ఐ షుడ్ రివర్స్ కాలిక్యులేషన్ చేసుకోవాలి. డిజైన్ మై రోల్ ఫ్లో ఆఫ్ మై పెర్ఫార్మెన్స్ హ్మ్. అనేది ముందు నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. హ్మ్. డ్రామాస్ అయితే స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లో ఉంటుంది రైట్. కదా! ఇక్కడ అలా కాదు సినిమాలో. ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ 30థ్ నంబర్ 30థ్ సీన్ ఇప్పుడు తీస్తే రేపొచ్చి ఫస్ట్ తీస్తారు. ఇలాగా ఉల్టా అయిపోతుంటుంది. హ్మ్. సో, ఆ ఒక ఎక్సర్సైజ్ ఒక యాక్టర్‌కి తెలిస్తే ఇట్ విల్ బి వెరీ, వెరీ ఈజీ. ఇప్పుడు చెప్పాను కదా! ఆంజనేయ స్వామిది. వేరే సినిమాలు కూడా చేశాను. ఆ సినిమా చేసేటప్పుడు వేరే సినిమాలు కూడా చేశాను. హ్మ్. పెద్ద నాకేమి ప్రాబ్లమ్ అనిపించలేదు. హ్మ్. అండ్ వెన్ యూ వర్ అంటే ఆస్క్డ్ వెన్ ఐ వాస్ డూయింగ్ దట్ మూవీ కొంచెం వ్రతంలో ఉన్నాను. ఓహ్! ఓకే. నాన్ వెజిటేరియన్ ఇయన్నీ తినకుండా ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు అదంతా కొంచెం పాటించాము. బికాజ్ వి బిలీవ్ ఇన్ దట్. రైట్. రైట్. అండ్ ఇదెప్పుడైంది సార్ మీరు మీ ఫామ్‌లో